Hi friends, welcome to my channel GK Competitions. ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాల్లో టెట్ మరియు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు. అంటే ఫ్రెండ్స్ మనకు తెలుసు టెట్ లేదా డిఎస్సిలో సైకాలజీ అనే పార్ట్ చాలా ఇంపార్టెంట్ అయినది. పర్టికులర్గా చెప్పాలంటే డిఎస్సిలో ఒక జాబ్ డిసైడ్ చేయాలంటే సైకాలజీ పార్ట్ని మనం ఎంత బాగా ఆన్సర్ చేస్తే జాబ్ పొందే అవకాశాలు అంత ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి సైకాలజీ టాపిక్ చాలా ఇంపార్టెంట్ అయింది. సో ఈరోజు మనము ఈ సైకాలజీ టాపిక్లో చాలా ప్రాధాన్యమైన ప్రశ్నల గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో వితౌట్ వేస్టింగ్ అవర్ టైం లెట్ us స్టార్ట్ టుడేస్ క్లాస్. Here is your first question. NCF 2005 focuses on NCF 2005 focuses on option 1 construction of knowledge, option 2 rote memory, option 3 SUPW, and option 4 school games. NCF National Curriculum Frame 2005 it focuses on construction of knowledge. NCF 2005 ప్రధానంగా దీనిపై దృష్టి పెట్టింది. మొదటి ఆప్షన్ జ్ఞాన నిర్మాణం, రెండవ ఆప్షన్ బట్టి పట్టడం, మూడవ ఆప్షన్ SUPW, నాలుగవ ఆప్షన్ పాఠశాల క్రీడలు. కరెక్ట్ సమాధానం ఆప్షన్ 1 జ్ఞాన నిర్మాణం. నేషనల్ కరికులం ఫ్రేమ్ 2005 ప్రధానంగా జ్ఞాన నిర్మాణం అనే అంశంపై దృష్టి పెట్టింది. తర్వాత ప్రశ్న, రాము ఏజ్ ఈజ్ ఏ 12 years old boy. His mental age is estimated as 15 years. What is his intelligence quotient? రాము వయస్సు 12 సంవత్సరాలు, అతని మానసిక వయస్సు 15 సంవత్సరాలుగా అంచనా వేయడం జరిగింది. అయినా రాము ప్రజ్ఞాలబ్ధి ఎంత? So this is the question, my dear friends. Ramu is a 12 years old. Approximately he might have been studying grade 7, but his mental age was estimated as 15 years. That means the one who is 15 years can solve certain problems, and Ramu is also able to solve those problems. Probably he may be solve problems of 10th class particularly to say. If it is so, what is his intelligence quotient? That is the thing we have to calculate. To calculate this one, we have to use a particular formula. రాము వయస్సు 12 సంవత్సరాలుగా నిర్ధారించబడింది. అంటే ఇది అతని శారీరక వయసును సూచిస్తుంది. అతని మానసిక వయసు ఏమో 15 సంవత్సరాలుగా అంచనా వేయబడింది. అంటే తాను 12 సంవత్సరాలు అంటే సుమారు 7వ తరగతి చదివే బాలుడు. అయితే 10వ తరగతిలో స్థాయిలో ఉన్న ఆ ప్రాబ్లంను అతను సాల్వ్ చేయడం వలన అతని ఏజ్ మానసిక వయసు 15 సంవత్సరాలుగా అంచనా వేయడం జరిగింది. అంటే దాదాపు 10వ తరగతి చదివే పిల్లలు దాదాపు 14-15 సంవత్సరాలు ఆ వయసులో ఉంటారు. అంటే తన స్థాయికి మించిన ప్రశ్నలను సాల్వ్ చేయగలిగాడు కాబట్టి అతని మానసిక వయసు 15 సంవత్సరాలుగా అంచనా వేయబడింది. అయినా రాము యొక్క ప్రజ్ఞాలబ్ధి ఎంత? ఇది క్వశ్చన్. సో లెట్స్ సీ ద ఆన్సర్. ఇట్స్ ఆప్షన్ 3 125. ఆప్షన్ 3 125. మరి ఈ 125 ఎలా వచ్చింది? ఇది రావాలంటే మనకి ఫార్ములా తెలిసి ఉండాలి. ఈ ప్రజ్ఞాలబ్ధిని గణన చేయడానికి మనకు ఫార్ములా ఉంది. అదేంటో చూద్దాం. IQ ఇంటెలిజెంట్ క్వోషియంట్ ఈజ్ ఈక్వల్ టు mental age by chronological age into 100. ప్రజ్ఞాలబ్ధి is equal to శారీరక వయసు బై మానసిక వయసు, మానసిక వయసు బై శారీరక వయసు. క్రోనలాజికల్ ఏజ్ అంటే ఇది శారీరక వయసు. మెంటల్ వయసు ఇక్కడ మానసిక వయసు 15 సంవత్సరాలు బై శారీరక వయసు 12 సంవత్సరాలు ఇంటూ 100 చేస్తే సింప్లిఫికేషన్ చేస్తే మనకి 125 ఆన్సర్గా వస్తుంది. సో హిజ్ ఇంటెలిజెంట్ క్వోషియంట్ ఈజ్ 125.
మై డియర్ ఫ్రెండ్, జనరల్గా ప్రజ్ఞాలబ్ధి 90 నుండి 110 లేదా 120 వరకు ఈ రేంజ్‌లో చాలా ఎక్కువ మందిని మనం ఈ రేంజ్‌లో చూస్తాం. చాలా ఎక్కువ. ఆ తర్వాత ఉన్న వాళ్ళంతా కొంచెం ఎక్స్ట్రార్డినరీ. 90 కంటే ప్రజ్ఞాలబ్ధి తక్కువ ఉన్న వాళ్ళని రకరకాలుగా మందబుద్ధులని డిఫరెంట్ నేమ్స్‌తో వాళ్ళు పిలుస్తారనమాట. అంటే ఈ రాము అనే అబ్బాయి ఒక 3 సంవత్సరాలు అడ్వాన్స్డ్‌గా నైపుణ్యాలు సాధించి ఉన్నాడు. తర్వాత ప్రశ్న, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ an input device? Option 1 printer, option 2 monitor, option 3 speaker, and option 4 scanner. See my dear friends, here printer, monitor and speaker, they give output. Printer gives some printout, monitor gives some screen reading, and whereas speaker gives out sounds. So these three are output devices. So scanner is the input device. So our option is scanner. Input device, that means we have to give command to scanner to scan something, right? It will store inside. It will not give outside. క్రింది వానిలో ఇన్పుట్ సాధనం ఏందనేది ప్రశ్న. మొదటి ఆప్షన్ ప్రింటర్, ఆప్షన్ 2 మానిటర్, ఆప్షన్ 3 స్పీకర్, ఆప్షన్ 4 స్కానర్. ఈ నాలుగిటిని మనం పరిశీలించినట్లయితే మొదటి 3 ప్రింటరు, మానిటర్, స్పీకర్ ఇవి అవుట్పుట్ సాధనాలుగా మనం చూడొచ్చు. ప్రింటర్ ఏమో ప్రింట్ను బయటకు ఇస్తుంది, మానిటరు ఇన్ఫర్మేషన్ మనకి అందిస్తుంది, మానిటర్ మనం రీడ్ చేయొచ్చు, చదవచ్చు. అలాగే స్పీకరు ఆ సౌండ్ని మనకి బయటకు ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ 3 కూడా అవుట్పుట్ డివైజెసే. కానీ స్కానర్ మాత్రం అది స్కాన్ చేసుకుంటుంది, అంటే లోపలే దాన్ని మనం ఇన్పుట్ డివైస్ అని అంటాం. ఆ స్కాన్ చేసిన విషయాన్ని లోపలే అది స్టోర్ చేసుకుంటుంది. సో మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇక్కడ స్కానర్. స్కానర్ అనేది ఒక ఇన్పుట్ డివైస్. ప్రింటర్, మానిటర్, స్పీకర్ ఇవి అవుట్పుట్ డివైజెస్. తర్వాత ప్రశ్న, డైనమిక్స్ ఆఫ్ పర్సనాలిటీ కాన్షియస్, సబ్కాన్షియస్, unconscious are found in. My dear friends, these are the three terminologies which was introduced by a famous psychologist, Dr. Sigmund Freud. He introduced these words conscious, subconscious and unconscious, and ego, superego, id, ego, superego. These are also other terminology introduced by him. So here our question is, which theory contains these three words? Option 1 psychoanalytic theory, option 2 psychosocial development theory, option 3 Hippocrates theory, and option 4 Kreshmer's theory. Here option is psychoanalytic theory. This theory was introduced by a famous psychologist, Dr. Sigmund Freud. మూర్తిమత్వ గతిశీలతలు చేతనం, ఉపచేతనం, అచేతనం ఈ సిద్ధాంతంలో కనబడతాయి. ఆప్షన్ 1 మనోవిశ్లేషణ సిద్ధాంతం, ఆప్షన్ 2 మనోసాంఘిక వికాస సిద్ధాంతం, ఆప్షన్ 3 హిపోక్రటిస్ సిద్ధాంతం, ఆప్షన్ 4 క్రెష్మర్ సిద్ధాంతం. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తే ఈ చేతనము, ఉపచేతనం, అచేతనం మాత్రమే కాకుండా ఇడ్డు, ఇగో, సూపర్ ఈగో అనే పదాలను కూడా ఒక ప్రముఖమైన సైకాలజిస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. ఆయన పేరే సిగ్మండ్ ఫ్రాయిడ్. మాత్రమే కాదు, ఆయన ఒక సిద్ధాంతాన్ని కూడా ప్రవేశపెట్టారు, అదే మనోవిశ్లేషణ సిద్ధాంతం. ఈ మనోవిశ్లేషణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది డాక్టర్ సిగ్మండ్ ఫ్రాయిడ్. ఈయన ఎక్కువగా అచేతనము అనే మనస్సు మీద ఎక్కువ ప్రయోగాలు చేసి ఆయన ఎన్నో విషయాలను మనకు అందించారు. కాబట్టి ఈ చేతనం, ఉపచేతనం, అచేతనం అనే ఈ 3 పదాలు మనకి మనోవిశ్లేషణ సిద్ధాంతంలో కనిపిస్తాయి. తర్వాత ప్రశ్న,
This is the best child rearing style. This is the best child rearing style. Option 1, permissive parenting style. Option 2, uninvolved parenting style. Option 3, authoritative parenting style. And option 4, authoritarian parenting style. Your option is authoritative parenting style. క్రింది వానిలో ఉత్తమమైన పిల్లల పెంపక శైలి. ఆప్షన్ 1, అనుమతించే పెంపక శైలి. ఆప్షన్ 2, జోక్యరహిత పెంపక శైలి. ఆప్షన్ 3, సాధికారతత్వ పెంపక శైలి. అండ్ ఆప్షన్ 4, నిరంకుశతత్వ పెంపక శైలి. యువర్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 3, సాధికారతత్వ పెంపక శైలి. సాధికారతత్వ పెంపక శైలి. తర్వాత ప్రశ్న, what does HTML stand for? What does HTML stand for? HTML అంటే ఆప్షన్ ఏ హై లెవెల్ టెక్స్ట్ మేనేజ్మెంట్ లాంగ్వేజ్. ఆప్షన్ 2, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఆప్షన్ 3, హోమ్ టూల్ మేనేజ్మెంట్ లాంగ్వేజ్. అండ్ ఆప్షన్ 4, హైపర్ లింక్స్ అండ్ టెక్స్టువల్ మార్కప్ లాంగ్వేజ్. యువర్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 2, హైపర్ టెక్స్ట్ markup language. Next question. Which of the following application is not a part of Microsoft Office? క్రింది వానిలో మైక్రోసాఫ్ట్ ఆఫీస్కి సంబంధం లేని అప్లికేషన్. ఆప్షన్ 1, ఫోటోషాప్. ఆప్షన్ 2, పవర్ పాయింట్. ఆప్షన్ సి, ఎక్సెల్. అండ్ ఆప్షన్ డి, అవుట్లుక్. యువర్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 1, ఫోటోషాప్. ఆ ఫోటోషాప్ తప్ప మిగతా 3 కూడా పవర్ పాయింట్, ఎక్సెల్, అవుట్లుక్ ఇవన్నీ కూడా మైక్రోసాఫ్ట్కి సంబంధించిన ప్రోగ్రామ్సే. తర్వాత ప్రశ్న, ఇయర్ ఎండ్ ఎగ్జామినేషన్ ఫర్ అవార్డింగ్ పాస్ సర్టిఫికేట్ కమ్స్ అండర్. ఇయర్ ఎండ్ examination for awarding pass certificate comes under. Option 1, formative assessment. Option 2, summative assessment. Option 3, action research. And option 4, model assessment. Your option is option 2, summative assessment. ఉత్తీర్ణత ధ్రువపత్రాన్ని ఇవ్వటం కోసం జరిపే సంవత్సరాంత పరీక్ష ఈ మూల్యాంకనం కిందకి వస్తుంది. మొదటి ఆప్షన్ నిర్మాణాత్మక మూల్యాంకనం. రెండవది సంగ్రహణాత్మక మూల్యాంకనం. మూడవది చర్యాత్మక పరిశోధన. నాలుగవది మోడల్ మదింపు. కరెక్ట్ సమాధానం ఏంటంటే సంగ్రహణాత్మక మూల్యాంకనం. దీన్నే సమ్మేటివ్ అసెస్మెంట్ అంటాం. ఇది ఇయర్ ఎండ్ లో జరుగుతుంది. తర్వాత ప్రశ్న, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ మిన్నెసోటా మల్టీఫేజ్ పర్సనాలిటీ ఇన్వెంటరీ. మిన్నెసోటా మల్టీఫేజ్ పర్సనాలిటీ ఇన్వెంటరీ అందులో ప్రశ్నల సంఖ్య ఎంత? ఆప్షన్ 1, 400. ఆప్షన్ 2, 450. ఆప్షన్ 3, 500. అండ్ ఆప్షన్ 4, 550. యువర్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 4, 550. మిన్నెసోటా మల్టీఫేజ్ పర్సనాలిటీ ఇన్వెంటరీ. దీనిలో ఈ ప్రోగ్రాంలో ఉన్న ప్రశ్నల సంఖ్య 550 ప్రశ్నలు. తర్వాత ప్రశ్న, యాజ్ పర్ రైట్ టు ఎడ్యుకేషన్ 2009, as per right to education 2009, percentage of seats to be given to children of weaker sections in private schools. Private school, remember my dear friends, it's not public schools, it's a private schools. According to right to education 2009, there is some percentage of seats to be given for weaker section people. So how much percentage is that? Right to education 2009 ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో బలహీన వర్గాల పిల్లల కోసం కేటాయించవలసిన సీట్ల శాతం. అంటే దీని ప్రకారం ప్రతి ప్రైవేట్ స్కూల్ కూడా దాదాపు సర్టన్ నెంబర్ ఆఫ్ సీట్స్ వెనుకబడిన లేదా బలహీన వర్గాల పిల్లల కోసం కేటాయించాలి, ఫ్రీ సీట్లు అన్నమాట. అది ఎంత శాతం అనేది చెప్తున్నారు.
Option 1, 10%. Option 2, 15%. Option 3, 20%. And option 4, 25%. Your option is option 4, 25%. తర్వాత ప్రశ్న. Flagship program of Andhra Pradesh government for developing infrastructure in schools. For developing infrastructure in school. What is the program introduced by AP government? Option 1, Manabadi Nadu Nedu. Option 2, Amavodi. Option 3, Jagananna Vidya Kanuka. And option 4, Jagananna Gorumudda. పాఠశాలల్లో గోరుముద్ద. Let's see the right answer. The right answer is Manabadi Nadu Nedu. Option 1. పాఠశాలలో మౌలిక వసతుల అభివృద్ధికి ఉద్దేశించబడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం. ఆప్షన్ 1, మనబడి నాడు నేడు. ఆప్షన్ 2, అమ్మఒడి. ఆప్షన్ 3, జగనన్న విద్యా కానుక. అండ్ ఆప్షన్ 4, జగనన్న గోరుముద్ద. Your option is option 1, మనబడి నాడు నేడు. తర్వాత ప్రశ్న. కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ డెవలప్మెంట్. Option 1, development takes place equally in all human beings. Option 2, development takes place only in schools. Option 3, development takes place in childhood only. And option 4, development is multidimensional. So if you see, my dear friends, option 1, it's not equal in all human beings. Option 2, it's not only in schools, but in society also development will be taken. And option 3, it's not childhood, development will take place throughout the life. So these first three options are wrong, but fourth one is right, that is development is multi-dimensional. That is the correct option here. వికాసానికి సంబంధించి సరైన ప్రవచనం. ఆప్షన్ 1, వికాసం మానవులందరిలో సమానంగా జరుగుతుంది. ఆప్షన్ 2, వికాసం అనేది పాఠశాలల్లో మాత్రమే జరుగుతుంది. ఆప్షన్ 3, వికాసం అనేది బాల్య దశలోనే జరుగుతుంది. అండ్ ఆప్షన్ 4, వికాసం బహుమితీయమైనది. మై ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ 3 ఆప్షన్స్ కూడా, అంటే వికాసం మానవులందరిలో సమానంగా ఉండదు. ఒకళ్ళ వికాసం చాలా ఎక్కువగా ఉంటుంది, ఒకళ్ళ తక్కువ ఉంటుంది. రెండో పాయింట్, వికాసం అనేది పాఠశాలలో మాత్రమే జరగదు, కానీ ఇంటి దగ్గర జరుగుతుంది, సమాజంలో జరుగుతుంది, బయట జరుగుతుంది. కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా తప్పే. మూడవది, వికాసం అనేది బాల్య దశలోనే జరుగుతుందని ఇవ్వడం జరిగింది. ఇది అవాస్తవం. వికాసం అనేది మనిషి లైఫ్ ఉన్నంత కాలం వికాసం జరుగుతూనే ఉంటుంది. కాబట్టి మొదటి 3 ఆప్షన్స్ రాంగ్. నాలుగవది, వికాసం బహుమితీయమైనది. వీటన్నిటికీ అతీతంగా మనిషిలో వికాసం జరుగుతుంది. కాబట్టి కరెక్ట్ సమాధానం అనేది ఆప్షన్ 4, వికాసం బహుమితీయమైనది. తర్వాత ప్రశ్న, డిస్ఫేజియా is a dash. Dysphasia. Option 1, disability in reading. Option 2, disability in writing. Option C, disability in speech. Option 4, disability in doing mathematics. Your option is option C, 3, disability in speech. If a person or a student is suffering to speak something, speech, any problem is there, that kind of abnormality is called dysphasia. If he is suffering from something like reading or writing, that dyslexia, dysgraphia, different terminology are there. If a student is facing some problem with reading, that is dyslexia. If a student is facing some problem with writing, that is called dysgraphia. So, but here dysphasia, that refers to disability in speech. డిస్ఫేసియా అనేది ఒకటి పఠనానికి సంబంధించిన వైకల్యము, 2 వ్రాతకు సంబంధించిన వైకల్యము, 3 భాషణంలో వైకల్యము, 4 గణిత సంబంధమైన వైకల్యము. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఏదైనా ఒక స్టూడెంట్ చదవటానికి ఇబ్బంది పడుతున్నాడంటే దాన్ని డిస్లెక్సియా అంటాం. రాయటానికి లేదా గీతలు గీయటానికి, బొమ్మలు గీయటానికి ఇబ్బంది పడుతున్నాడంటే దాన్ని డిస్గ్రాఫియా అంటాం.
అలాగే మాట్లాడటానికి ఇబ్బంది పడుతుంటే దాన్ని మాత్రం భాషణంలో వైకల్యము అని చెప్తాం. దానినే డిస్ఫేజియా. భాషణం అంటే మాట్లాడడం. మాట్లాడడంలో ఇబ్బంది గనుక కనిపిస్తే ఆ స్టూడెంట్ డిస్ఫేజియా అనే ఒక డిజబిలిటీతో బాధపడుతున్నాడని మనం అర్థం చేసుకుంటాం. తర్వాత ప్రశ్న, అకార్డింగ్ టు డెవలప్మెంటల్ స్టేజెస్ మిడిల్ స్టేజ్. ఆప్షన్ ఏ 20 to 40 years, ఆప్షన్ బి 40 to 60 years, ఆప్షన్ సి 0 to 20 years, and option D 60 to 80 years. Your option is option 2, 40 to 60 years. This age is called middle stage. వికాస దశల ప్రకారం ఇది మధ్య దశ. 1 20 నుండి 2 40 సంవత్సరాలు, 2 40 నుండి 60 సంవత్సరాలు, 3 0 నుండి 20 సంవత్సరాలు, 4 60 నుండి 80 సంవత్సరాలు. కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2, 40 నుండి 60 సంవత్సరాల ఈ ఏజ్ మనము మిడిల్ ఏజ్, మధ్యస్థ దశగా చెప్తాం. 0 నుండి 20 నుంచేమో అది కదా యవ్వన దశ అంటాము, యవ్వన దశ లేదా కౌమార దశ అంటాము. 20 నుంచి 40కి యవ్వన దశ అంటాము. 40 నుంచి 60 మధ్యస్థ దశ, ఆ తర్వాత వయోజన దశ 60 నుంచి 80 వరకు. తర్వాత ప్రశ్న, జగనన్న విద్యా దీవెన ఈజ్ ఇంటెండెడ్ ఫర్. జగనన్న విద్యా దీవెన ఈజ్ ఇంటెండెడ్ ఫర్ ఆప్షన్ 1 స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆప్షన్ 2 మిడ్ డే మీల్, option 3 supply of books, bags, shoes, etc., and option 4 fee reimbursement. Your option is option 4 fee reimbursement. Jagananna Vidya Divana is intended for fee reimbursement. జగనన్న విద్యా దీవెన దీనిని ఉద్దేశించినది ఆప్షన్ 1 పాఠశాల మౌలిక వసతులు, ఆప్షన్ 2 మధ్యాహ్న భోజనం, ఆప్షన్ 3 బుక్స్, బ్యాగ్, షూస్ మొదలైనవి పంపిణీ, ఆప్షన్ 4 ఫీజు రియంబర్స్మెంట్. కరెక్ట్ సమాధానం ఆప్షన్ 4 ఫీజు రియంబర్స్మెంట్. తర్వాత ప్రశ్న, విచ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ వైడ్లీ యూజ్డ్ ఫర్ వెబ్ డెవలప్మెంట్. టు క్రియేట్ న్యూ వెబ్సైట్స్, వాట్ ఈస్ దట్ లాంగ్వేజ్ దట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ యూజ్. క్రింది వానిలో ఏ ప్రోగ్రామింగ్ భాష వెబ్ అభివృద్ధికి ఎక్కువగా ఉపయోగిస్తారు. ఆప్షన్ ఏ జావా, ఆప్షన్ బి HTML/CSS, ఆప్షన్ 3 C++, and option D Python. Your option is option 2 HTML/CSS. తర్వాత ప్రశ్న, థిమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్ TET was developed by option A Herman Rorschach, option B Murray and Morgan, option C 3 Belloc, and option D Galton. Correct option is option 2 Murray and Morgan. ఇతివృత్త గ్రాహక నికష దీనిని అభివృద్ధి పరిచిన వారు ఎవరు. 1 హెర్మన్ రోషాక్, 2 ముర్రే అండ్ మోర్గాన్, 3 బెల్లాక్, 4 గాల్టన్. కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2 ముర్రే అండ్ మోర్గాన్. ఇతివృత్త గ్రాహక నికష టాట్ను అభివృద్ధి పరిచిన వారు ముర్రే అండ్ మోర్గాన్ అనే సైంటిస్టులు. తర్వాత ప్రశ్న, which of the following is true as per Right to Education 2009. Option 1 no admissions after August month, option 2 working days in primary school is 140 in a year, option 3 even though TC is not produced admission should not be denied, option 4 for 20 pupils in a primary school 3 teachers are to be appointed. Your answer is option 3 even though TC is not produced admission should not be denied. So no admission after August month, that is not correct. Anywhere anytime they can give admission.
And second thing is working days in primary school, it should be around 180. And third one, 20 pupils in a primary school. That means for every 30 students, there must be a teacher. So option 3 is correct one. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం, రైట్ టు ఎడ్యుకేషన్ 2009 ప్రకారం క్రింది వానిలో సరి అయినది: 1. ఆగస్టు నెల తర్వాత ప్రవేశాలు ఇవ్వకూడదు. 2. ప్రాథమిక పాఠశాలలో సంవత్సరానికి పని దినాలు 140. 3. టీసీ లేనప్పటికీ ప్రవేశము తిరస్కరించరాదు. 4. 20 మంది విద్యార్థులు గల ప్రాథమిక పాఠశాలలో 3 ఉపాధ్యాయులను నియమించాలి. ఇక్కడ ఆగస్టు నెల తర్వాత ప్రవేశాలు ఇవ్వకూడదు ఉన్నది. అది ఎప్పుడైనా ప్రవేశాలు ఇవ్వచ్చు. రెండోది, ప్రాథమిక పాఠశాల పని దినాలు సుమారు 180 ఆ పైన ఉంటాయి. ఇది తప్పు ఆన్సరే. మూడోది, 20 మంది విద్యార్థులు గల ప్రాథమిక పాఠశాలలో 3 ఉపాధ్యాయులను నియమించాలనేది రాంగ్. ఎందుకంటే ప్రతి 30 మందికి ఒక టీచర్ ఉండాలనేది రూల్ అది. సో 1, 2, 4 ఆప్షన్స్ రాంగ్. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ టీసీ లేనప్పటికీ ప్రవేశము తిరస్కరించరాదు. టీసీ లేకపోయినా కానీ స్కూల్లో ప్రవేశం ఇవ్వాలనేది విద్యా హక్కు చట్టం 2009 మనకి పునరుద్ఘాటిస్తుంది. తర్వాత ప్రశ్న, నెక్స్ట్ క్వశ్చన్. Sarala is good at Telugu. Because of this, she faced difficulty in learning English. She is good at Telugu, but because of Telugu, she is facing some problem in learning English. Here, the transfer of learning is 1. Positive transfer, 2. Negative transfer, 3. Zero transfer, and 4. Bilateral transfer. So Sarala, she is good at English, Telugu, but she is facing some difficulty in learning English since Telugu she interrupting her learning English. So what type of transfer of learning happened here? Here, if Telugu helps her to learn English also easy, that is a positive transfer. But here in Telugu is disturbing her to learn English fluently, so it is a negative transfer. So learning transfer here is negative transfer. సరళకు తెలుగు బాగా వచ్చు, దీని వలన ఆమె ఇంగ్లీష్ భాష నేర్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఇక్కడ జరిగిన అభ్యసన బదిలీ అంటే తెలుగు బాగా వచ్చు, ఈ తెలుగు బాగా రావటం వలన ఆమె ఇంగ్లీష్ నేర్చుకోలేకపోతుంది, చాలా ఇబ్బందులు పడుతుంది. కాబట్టి ఈ తెలుగు అనేది ఇంగ్లీష్ భాష నేర్చుకోవడానికి ఏమాత్రం ఉపయోగపడకపోగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంది. కాబట్టి ఇక్కడ జరిగిన అభ్యసన బదిలీ అది రుణాత్మక బదిలీ. ఒకవేళ ఈ తెలుగు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి కూడా హెల్ప్ అయితే దాన్ని ధనాత్మక బదిలీ అంటాం. అసలు ఏ విధమైన ప్రభావం చూపించిపోతే అది శూన్య బదిలీ అంటాం. రెండు ఒకదాని మీద ఒకటి ప్రభావం చూపించుకున్నట్లయితే అది ద్విపార్శ్వ బదిలీ అంటాం. కానీ ఇక్కడ నెగిటివ్ కదా, డిఫికల్ట్ అని చూపించాం, ఇబ్బందులని పేర్కొన్నారు కాబట్టి ఇది రుణాత్మక బదిలీ. తర్వాత ప్రశ్న, ఎక్స్పాండ్ ఎఫ్ఎల్ఎన్. ఎఫ్ఎల్ఎన్ ను విస్తరించండి. ఆప్షన్ 1, ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ న్యూమరసీ. ఆప్షన్ 2, ఫ్యాక్షన్స్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ నేషనాలిటీ. ఆప్షన్ 3, ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ. అండ్ ఆప్షన్ 4, ఫౌండేషన్ ఇన్ లాంగ్వేజ్ అండ్ numeracy. Your option is option 3, foundational literacy and numeracy. That is the expansion of FLN acronym. FL ను విస్తరించండి, దాన్ని విస్తరిస్తే ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ, ఇది పద విస్తరణ. తర్వాత ప్రశ్న, ఇన్ ఏ ప్రైమరీ స్కూల్ దేర్ ఆర్ 70 pupils as per Right to Education Act 2009. Number of teachers to be appointed. There is a school, primary school, there are 70 pupils. So how many teachers are required to take care of 70 people according to Right to Education Act 2009? 2, option A 2, option 2 3, option 3 4, option 4 5. ఒక ప్రాథమిక పాఠశాలలో 70 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యా హక్కు చట్టము 2009 ప్రకారం నియమించబడవలసిన ఉపాధ్యాయుల సంఖ్య ఎంత? Your option here is
Option 2, 3 teachers to be appointed. For every 30 students, 1 teacher to be appointed. Here are 70 students. For 60 students, 2 teachers, and remaining 10 students, 1 teacher. Like that, in that ratio, overall 3 teachers to be appointed. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉండాలి. ఇక్కడ 70 మంది ఉన్నారు కాబట్టి 70 మందిలో 70 మందికి మొదటి 30 మంది, రెండో 30 మంది ఇద్దరు, మిగిలిన 10 మందికి ఇంకొక టీచర్. అంటే ఆ రేషియోలో అలా సర్దుబాటు జరగాలి. సో 3 ఉపాధ్యాయులను నియమించాలి 70 మంది పిల్లలకి. గుర్తుపెట్టుకోండి, ఇది ప్రాథమిక పాఠశాల గురించి. తర్వాత ప్రశ్న, ఆర్గనైజేషన్ దట్ డెవలప్స్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ is developed by which of the following organizations? Option 1, DIET. Option 2, NCERT. Option 3, NCTE. And option 4, NUPA. Your option is option 2, NCERT. National Council for Education and Research Training. పాఠశాల విద్యకు జాతీయ పాఠ్య ప్రణాళికలను తయారు చేసే సంస్థ ఏంటంటే ఎన్సిఈఆర్టీ. తర్వాత ప్రశ్న, యాజ్ పర్ కోల్బర్గ్స్ థియరీ ఆఫ్ మొరాలిటీ is estimated on the basis of physical punishment in this level. As per Kohlberg, there are different types of things. Levels are there and stages also there. There are 3 levels and 6 stages are there. In which level we can see the morality among the students? Option 1, pre-conventional morality. Option 2, conventional morality. Option 3, post-conventional morality. And option 4, can't specify a particular level. So your correct answer here is pre-conventional morality. Pre-conventional morality, in pre-conventional, it's a first level of Kohlberg's theory of morality, in which first stage we will see the morality. Second stage we will see the morality. కోల్బర్గ్ సిద్ధాంతం ప్రకారం ఈ స్థాయిలో నైతికత అనేది విధించబడే శారీరక శిక్ష పరంగా అంచనా వేయబడుతుంది. ఆప్షన్ 1, పూర్వ సాంప్రదాయ నైతికత. ఆప్షన్ 2, సాంప్రదాయక నైతికత. ఆప్షన్ 3, ఉత్తర సాంప్రదాయక నైతికత. ఆప్షన్ 4, ప్రత్యేకించి ఒక స్థాయిని చెప్పలేము. ఇక్కడ నా 3 స్థాయిలు ఉన్నాయి కోల్బర్గ్ నైతిక సిద్ధాంతం ప్రకారం. పూర్వ సాంప్రదాయ, ఉత్తర సాంప్రదాయ. పూర్వ సాంప్రదాయం అంటే అది పుట్టిన 2 వారాల వరకు, 2 వారాలు పుట్టినప్పటి నుంచి 2 వారాల వరకు ఉండేది. ఆ తర్వాత సాంప్రదాయక నైతిక అంటే 2 to 7 years వరకు ఉంటుంది, లేదా 6 years. తర్వాత ఉత్తర సాంప్రదాయక దశ అంటే 7 to 11 or 12 years వరకు ఉంటుంది. అలాగే ప్రతి స్థాయిలో కూడా 2 దశలు ఉంటాయి. మొత్తము కోల్బర్గ్ సిద్ధాంతంలో 3 స్థాయిలో 6 దశలు ఉంటాయి. ఈ నైతికత అనేది ఏ స్థాయిలో కనిపిస్తుంది? ఇట్ ఈస్ ఆప్షన్ 1, పూర్వ సాంప్రదాయ దశలో ఈ నైతికత అనే విషయం మనకి పిల్లల్లో గమనిస్తాం. నెక్స్ట్ వన్, ద బుక్ Pygmalion in Classroom was written by option A, Rosenthal and Jacobson. Option B, William and Darley. Option 3, McCombie. Option 4, Freud and Erikson. Your option is option A, Rosenthal and Jacobson. Pygmalion in Classroom అనే గ్రంథ రచయిత 1, Rosenthal and Jacobson. 2, William and Darley. 3, McCombie and McCombie. 4, Freud and Erikson. Your option is Rosenthal and Jacobson. తర్వాత ప్రశ్న, according to Elizabeth Hurlock's classification of human developmental stages, according to
Elizabeth Hurlock's classification of human development stages. A 1-year child belongs to this stage. Option A, prenatal stage. Option 2, neonatal child stage. Option 3, infancy. And option 4, early childhood stage. Your option is option 3, infancy. శిశువు దశ. ఎలిజబెత్ హర్లాక్ యొక్క మానవ వికాస దశల వర్గీకరణ ప్రకారం 1 సంవత్సరం వయసు గల బిడ్డ ఈ దశకు చెందుతుంది. 1 జనన పూర్వ దశ అంటే గర్భస్థ దశ. 2 నవజాత శిశువు దశ పుట్టినప్పుడు 2 వారాల వరకు ఉండే దశ. 3 శైశవ దశ 2 వారాల నుంచి 2 సంవత్సరాల వరకు ఉండే దశని శైశవ దశ అంటాం. 4 పూర్వ బాల్య దశ. పూర్వ బాల్య దశ అంటే ఆ 2 సంవత్సరాల నుంచి ఆ తర్వాత 7 వరకు ఉండే దశని పూర్వ బాల్య దశ అంటాం. ఏ దశలో ఈ 1 సంవత్సరం వయసు గల బిడ్డ ఏ దశకు చెందుతుందంటే ఆప్షన్ 3 శైశవ దశ. నెక్స్ట్ ప్రశ్న. Which of the following is an example of a social media platform? Social media platform. Social media is the word which we hear oftenly here and there every day. Most of the people are using social media nowadays. So out of these 4 things, what is the correct option for social media? Option 1, Google. Option 2, YouTube. Option 3, Facebook. And option 4, Wikipedia. Your correct option is option 3, Facebook. క్రింది వాణిలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్కు ఉదాహరణ. సోషల్ మీడియా ప్లాట్ఫామ్కు ఉదాహరణ 1 గూగుల్, 2 యూట్యూబ్, 3 ఫేస్బుక్, 4 వికీపీడియా. కరెక్ట్ సమాధానం ఏంటంటే ఆప్షన్ 3 ఫేస్బుక్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఈజ్ నాట్ కరెక్ట్? My dear friends, there are 4 pairs are given and scientist name and the animal on which they worked on. And here 3 are correctly paired, and 1 is not paired. So we have to identify the one which is not paired correctly. First one, Ivan Pavlov, dog. Second one, B.F. Skinner, rat. Third one, Thorndike, cat. Fourth one, insightful learning, cat. Your option is option 4, insightful learning, cat. That is wrong. Remaining 3 are correct. క్రింది వాణిలో సరైనది కానిది ఏంటో కనుక్కోమన్నారు. ఇక్కడ 4 జతలు ఇచ్చారు. 4 జతలు, సైంటిస్ట్ నేము, అలాగే వారు ఏ జంతువు మీద ప్రయోగం జరిపారనే ఇన్ఫర్మేషన్ మనకుంది. దీనిలో ఒక ఆప్షన్ మాత్రము సరిగా సరిపోల్చలేదు. అది మనం కనుక్కోవాలి. 1 ఇవాన్ పావ్లోవ్ కుక్క మీద, 2 బిఎఫ్ స్కిన్నర్ ఎలుక మీద, 3 థార్న్డైక్ పిల్లి మీద, 4 అంతర్దృష్టి అభ్యసనం పిల్లి. అంటే ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే అంతర్దృష్టి అభ్యసనం పిల్లి. ఇక్కడ మిగతావన్నీ కూడా సైంటిస్ట్ నేమ్లు ఇచ్చారు, జంతువు నేమ్ ఇచ్చారు. ఇక్కడ 4ది మాత్రం ఇక్కడ ఒక కాన్సెప్ట్ పేరు, అది జంతువు పేరు ఇచ్చారు. కాబట్టి ఇది సరిపోల్చలేదు, సరిగా లేదు. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆప్షన్, సరికాని జత. నెక్స్ట్ క్వశ్చన్. Ronnie reads a poem 10 times to learn it. After a month, certain errors are found in her recall. Then she read it only 5 times to relearn. Ronnie's saving score is. So Ronnie read one poem 10 times. She learned it. After 1 month, she tried to recall that one, and she found some errors are in her recall. And next time, she could learn the same poem in 5 times. If it is so, what is the saving score of Ronnie's? Option 1, 50%. Option 2, 60%. Option 3, 70%. And option 4, 80%. To calculate this one, we need to know a formula for this one. That means number of times second attempt by first attempt into 100.
Second attempt here is 5 times by first attempt is here 10 times into 100. 5 by 10 into 100. The option is 50%. Rani's saving score is 50%. రాణి ఒక పద్యాన్ని నేర్చుకోవడానికి 10 సార్లు చదివింది. ఒక నెల తరువాత పునఃస్మరణలో కొన్ని తప్పులు దొర్లాయి. అప్పుడు మరలా చదివినప్పుడు మళ్ళీ దోషం లేకుండా చదవటానికి 5 సార్లు చదవవలసి వచ్చింది. అంటే ఫస్ట్ 10 సార్లు చదివింది, రెండోసారి నెల తర్వాత 5 సార్లు మాత్రమే చదివి నేర్చుకుంది. అయితే రాణి యొక్క పొదుపు గణన ఎంత శాతం గుర్తుపెట్టుకోగలిగింది? ఈ పొదుపు గణన చేయాలంటే మనకు ఫార్ములా ఉంది. రెండవ ప్రయత్నం బై మొదటి ప్రయత్నం ఇంటూ 100 చేస్తే మనకి పొదుపు గణన వస్తుంది. అది 50%. చైర్మన్ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. చైర్మన్ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. ఆప్షన్ 1 డాక్టర్ కస్తూరి రంగన్, 2 డాక్టర్ రంగరాజన్, 3 డాక్టర్ డిఎస్ కొఠారి, 4 డాక్టర్ కెఎస్ హెగ్డే. Your option is option 1 Dr. Kasturi Rangan. He was the chairman of ISRO. Formerly he was the chairman of ISRO. Now he is acting as National Education Policy Chairman. జాతీయ విద్యా విధానం 2020 యొక్క చైర్మన్ ఎవరు? 1 డాక్టర్ కస్తూరి రంగన్, 2 డాక్టర్ రంగరాజన్, 3 డాక్టర్ డిఎస్ కొఠారి, 4 డాక్టర్ కెఎస్ హెగ్డే. కరెక్ట్ ఆన్సర్ ఈస్ డాక్టర్ కస్తూరి రంగన్. ఈయన జాతీయ విద్యా విధానం 2020కి చైర్మన్గా ఉన్నారు. ఈయన ఇంతకు ముందు కదా ఇస్రో అనే అంతరిక్ష సంస్థలో ఇస్రో చైర్మన్గా కూడా పనిచేశారు. చివరి ప్రశ్న. దిస్ డస్ నాట్ కమ్ అండర్ ఎమోషన్స్. My dear friends, there are certain emotions are given. 3 emotions are given. One is non-emotion. We have to identify that non-emotional thing. Option 1 fear, 2 singing, 3 anger, and 4 jealous. Here your option is singing. Singing is not a emotion. Fear is an emotion. Anger is an emotion. Jealous is an emotion. క్రింది వానిలో భావోద్వేగము లేదా ఉద్వేగం కానిది. 1 భయం, 2 పాడడం, 3 కోపం, 4 అసూయ. ఈ 4 ఆప్షన్లో 3 మాత్రం ఖచ్చితంగా ఉద్వేగానికి సంబంధించినవి. 1 మాత్రం ఉద్వేగం కాదు. అదేంటంటే ఆప్షన్ 2 పాడటం అనేది ఉద్వేగం కాదు. భయం అనేది ఉద్వేగం, కోపం అనేది ఉద్వేగం, అలాగే అసూయ అనేది ఉద్వేగం. So this is, my dear friends, today's class, psychology class. I think it is useful for you and it is better to make a note of it for future reference. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన యొక్క క్లాస్. ఐ థింక్ ఈ ప్రశ్నలు చాలా వరకు మనందరికీ ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. నోట్స్ రాసుకుంటే ఇంకా చాలా మంచిది. ఫ్యూచర్లో దాన్ని రిఫర్ చేసుకోవడానికి, ఎగ్జామ్స్లో మంచి మార్కులు సాధించడానికి ఉపయోగపడతాయి. Thank you. Have a nice day. Please like it, share it, and subscribe it.